గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మిత్రులందరినీ సావధానంగా కూర్చొని ఢిల్లీ నుంచి సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన ఢిల్లీలో చర్చల సారాంశాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని 2 బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం 50%కి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు, రాజకీయాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ 50% పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో
ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీల